ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో 12 లక్షల మంది విద్యార్థులు ఎక్కడ తగ్గారో తనకైతే కనిపించడం లేదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే 12 లక్షల మంది విద్యార్థులు ఏ పాఠశాలలో తగ్గారో, ఏ ప్రైవేట్ పాఠశాలకు వెళ్లారో లెక్కలతో సహా చెబుతానని మంత్రి లోకేష్ అన్నారు. ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన పోర్ట్ఫోలియో నుంచి నేను కూడా డీల్ చేస్తాను. సో ఆ సందర్భంలోనూ ఒక విషయాన్ని చెప్దామని కూడా మంత్రి గారు చెప్తున్న 12 లక్షలు అనే సంఖ్య నాకైతే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. దయచేసి ఇది వాస్తవ విరుద్ధం అధ్యక్ష. మొత్తం మనం ఎక్కడ మూడు రాష్ట్రం నుంచి తీసుకున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా 12 లక్షల స్టూడెంట్స్ వచ్చి ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాల బదిలీ అనే సందర్భం ఏనాడు రాలేదు అధ్యక్ష. దాంతోపాటు సరే వారేవో లెక్కలు చెప్తున్నారు, వారు సొంతంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ తీసుకున్నామని చెప్తున్నారు. ఎక్కడ తీసుకొస్తున్నారు తీసుకురాండి అధ్యక్ష. అది దాంట్లో కాంట్రవర్సీ పాదలుచుకోలేదు అధ్యక్ష. అయితే సౌకర్యాలు లేవు, ఏమీ లేవు అని సభ్యులు మాట్లాడుతున్నారు. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. ఐ స్టాండ్ బై మై వర్డ్. బొత్స గారు నేను సూటిగా ప్రశ్న ఇచ్చేది, ఆయన మంత్రి ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు చదివారో చెప్పమనండి అధ్యక్ష. ఎంతమంది పిల్లలు చదివారని చెప్పమనండి స్కూల్ ఎడ్యుకేషన్లో, అప్పుడు తెలుస్తుంది. 12 లక్షల మంది పిల్లలు తగ్గారు. ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ దాని గురించి. ఎక్కడ తగ్గారు, ఏ పాఠశాలలో తగ్గారు, ఎక్కడికి వెళ్ళారు, ఆ ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య ఎక్కడ పెరిగిందో మేము చెప్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అన్నట్టు నేను చెప్పా డ్రాప్ బాక్స్ విధానం ఉందని. ఆన్లైన్ సిస్టంలో పిల్లలు ఏ పాఠశాలలో ఉండాలి. కావాలని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచేదానికి పిల్లలు తీసుకెళ్లి డ్రాప్ బాక్స్ లో పెట్టారండి. 1,00,000 మంది పిల్లలు 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నారని చెప్పారండి. డ్రాప్ బాక్స్ ఉండాలి డీటెయిల్స్, ఆ వివరాలన్నీ నేను ఇవ్వగలుగుతాను. ఆ రోజు కూడా చెప్పాను.